హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి హెల్దీ రెసిపీ అండి. పల్లి ఉండలు ప్రిపేర్ చేస్తున్నాను. పల్లి ఉండలు హెల్త్కి అయితే చాలా చాలా మంచిదండి. పల్లి ఉండలని ఈజీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో అయితే చూపిస్తున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేసేయండి. మీకు అప్పుడు టిప్స్ అనేవి అర్థమవుతాయి. పల్లి ఉండల తయారీ విధానం చూసేద్దాం రండి. ముందుగా 1 కప్పు పల్లీలు, 1 కప్పు బెల్లం అయితే తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 1 కప్పు పల్లీలను వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలని కాస్త వేపుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు చక్కగా వేగిన తర్వాత ఈ పల్లీలని వేరొక ప్లేట్లోకి వేసేసుకొని పల్లీలు పూర్తిగా చల్లారాక పల్లీల పైన ఉన్న పొట్టుని తీసేసుకోవాలి. ఆ తర్వాత పల్లీలని 2 వక్కల కింద చుంచుకొని వాటిని నీట్గా శుభ్రం చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 కప్పు బెల్లం తురుముని అయితే తీసుకుంటున్నానండి. పల్లీలు అయితే ఎన్ని తీసుకుంటామో సేమ్ క్వాంటిటీ బెల్లాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని వేసేసుకొని బెల్లాన్ని ఈ విధంగా కలుపుతూ బెల్లం అంతా కరిగించుకోవాలి. వాటర్ తక్కువగా వేసుకోవాలండి. అప్పుడే మనకి పాకం అనేది చాలా త్వరగా వస్తుంది. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ పోసుకుంటే సరిపోతుంది వాటరు. బెల్లం అంతా ఈ విధంగా కరుగుతుంది చూడండి. ఇలా కరిగిన తర్వాత కలుపుతూనే ఉండండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా బౌల్లోకి కొద్దిగా వాటర్ని తీసుకొని ఈ విధంగా మరిగిన బెల్లం సిరప్ని వాటర్లో వేసుకొని చూడండి. ఇక్కడ మనకి ఇంకా లూజ్గానే ఉంది. సో ఇంకాస్త మరిగించుకుందాము. ఈ విధంగా మొత్తం అంతా బాగా మరుగుతున్నప్పుడు ఈ విధంగానే కలుపుతూ ఉండండి. మనకి పాకం అనేది కరెక్ట్గా రావాలి. మరొకసారి చెక్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా వాటర్ బౌల్లో వేసుకుంటే మనకి ఈ విధంగా ఉండలాగా కట్టాలండి. చూడండి, మీకు ఇక్కడ సౌండ్ అనేది వినిపిస్తుందా? ఇలా ట్యాప్ చేస్తే సౌండ్ వస్తే మనకి పాకం అనేది కరెక్ట్గా వచ్చినట్లు. సో ఇప్పుడు ఇందులోకి పల్లీలను అయితే యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా పైన పొట్టు తీసేసి 2 వక్కల్లాగా చేసుకున్న పల్లీలన్నింటినీ కూడా ఇందులోకి వేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పల్లీల అన్నీ కూడా బెల్లం సిరప్లో కరిగేలాగా బాగా కలిసేలాగా కలిపేసుకోండి. ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత చూడండి, మొత్తం అంతా దగ్గర పడుతుంది కదా. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ మీద నుంచి తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. కొద్దిగా నెయ్యిని యాడ్ చేస్తున్నానండి. నెయ్యి కూడా హెల్త్కి మంచిది కదా. సో కొద్దిగా నెయ్యిని అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ పల్లి ముద్దని మనం ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ప్లేట్కి కూడా కొద్దిగా నెయ్యిని అయితే అప్లై చేసి పెట్టేశాను ఆల్రెడీ. ఆ ప్లేట్లో మొత్తం అంతా వేసేస్తున్నాను. ఇలా మొత్తం అంతా వేసేసిన తర్వాత ఇప్పుడు బాగా హీట్గా ఉంటుంది కదండి, అప్పుడే టచ్ చేయకూడదు. ఒక్క 1 మినిట్ 2 నిమిషాలు ఆగి ఈ విధంగా బౌల్లోకి వాటర్ని తీసుకోండి. చేతులను తడుపుకొని ఇలా మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో తీసుకొని ఇలా ఉండలాగా చేసుకోవాలి. అప్పుడే రౌండ్ షేప్లో చేయడానికి ట్రై చేయకండి, చేతులు అనేవి కాలిపోతాయి. సో జస్ట్ అలా ముద్దలాగా చేసేసుకుంటూ ప్లేట్లో పెట్టేసుకోండి. ఇప్పుడే చేసాం కదా, సిరప్ అనేది చేతులకి అంటుతూ ఉంటుంది. సో చూసుకుంటూ వాటర్లో తడుపుకుంటూ ఈ విధంగా ముద్దలాగా చేసేసుకోండి. కాస్త డ్రై అయ్యాక మనం చక్కగా గట్టిగా ప్రెస్ చేసుకుంటే మనకి రౌండ్ షేప్లో అయితే వస్తాయి. చూస్తున్నారు కదా, ఫస్ట్ చేసిన ముద్దలకి ఇప్పుడు చేసిన ఉండలకి చాలా చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు కాస్త చల్లారిపోయి ఈజీగా రౌండ్ షేప్లో అయితే వచ్చేస్తున్నాయి. చూసారు కదా, టేస్టీ అండ్ హెల్దీ పల్లి ఉండలు అయితే రెడీ అయిపోయాయి. ఈ విధంగా దగ్గర పెట్టేస్తే ఈ ఉండలు అనేవి అంటుకుంటూ ఉంటాయి. వేరొక ప్లేట్లోకి షిఫ్ట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా డెకరేట్ చేసేసుకుంటే పిల్లలకైనా పెద్దలకైనా కనువిందుగా ఉంటాయి. ఈజీగా తినేస్తారు. హెల్త్కి అయితే చాలా చాలా మంచిదండి. చూసారు కదండి, ఇవాల్టి రెసిపీ పల్లి ఉండలు అయితే రెడీ అయిపోయాయి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.
మరొక న్యూ వీడియోతో మళ్ళీ వస్తానండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.